చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయనాథ్ రెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుందండి? మొత్తం మీ కాన్స్టిట్యూన్సీలో చాలా హుషారుగా కనిపిస్తుంది. సార్, ఈరోజు ఉదయాన్నే గుడిపాల మండలంలో ప్రతిరోజు ఒక్కొక్క పంచాయతీ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ఈ పంచాయతీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 గంటలోపు ప్రతి పంచాయతీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఎట్లొస్తున్నారంటే జనాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మా సొంతం, మా ఇంట్లో పార్టీ, మా బాధ్యత ఇది, మీకంటే మేము ఉత్సాహంగా ఉన్నామని మాకంటే ముందు వాళ్ళు ఊళ్ళూరుతో వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళే మాకు బ్రేక్ఫాస్ట్లన్నీ అరేంజ్ చేయడం, ప్రతి ఇంటికాడికి పోతే హారతలు పెట్టడం బ్రహ్మరథంలాగా చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ప్రతిరోజు సాయంకాలం 4 గంటల నుంచి ఒక్కొక్క డివిజన్ 50 కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంది. ఈ 50 డివిజన్లో కూడా ప్రతిరోజు సాయంకాలం 4 గంటల నుంచి మేము మా సారథ్యం మొత్తం మేయరు, డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, బ్యాంక్ టౌన్ బ్యాంక్ చైర్మన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా ఉత్సాహంగా వస్తున్నారు. ప్రతిరోజు కూడా మీరే చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంత ఆనందంగా ప్రతి వాళ్ళు కూడా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం. కానీ పార్టీ మీరు వస్తున్నారని పెద్ద ఆయన నిలబడి ఉన్నాడు, ఆ బుట్టదైతే మీ క్యాప్ పెట్టుకుంది. అంటే వాళ్ళకి అభిమానం ఏ విధంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారంటే చిన్న బిడ్డ నుంచి 90 ఏళ్ల దాకా మాట్లాడిన ముసలామె అయితే 98 సంవత్సరాలు, 98 వయసున్న ముసలామె కూడా మా మనవడు జగన్మోహన్ రెడ్డి అనే ఉత్సాహంతో ఈరోజే పెన్షన్ తీసుకున్నా, నేను 3000 వచ్చింది, మా కొడుకు కంటే ముందు మాకు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తున్నారని ఎంతో ఆనందంగా ఈ వయసులో కూడా ఆమె ఆ ఆనందంలోని బాధ కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఆ విశ్వాసం ఆ నమ్మకంతోనే మాకు కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు నియోజకవర్గం మొత్తం. బేసిక్గా చూస్తున్నాం మీ వెనక చాలా హడావుడి కనపడుతోంది. ప్రతి ఇంటి ముందు నిలబడి విజయానంద రెడ్డి వస్తున్నారు అనగానే వాళ్ళందరూ నిలబడ్డారు. బేసిక్గా మీరు ఇంతకుముందు ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా లేదు, డైరెక్ట్ ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడు పోటీ చేయాలి. అయినా కూడా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నా కూడా ఇలా జనాలు వస్తున్నారు. ఎందుకని అడిగితే, ఇప్పుడు నేను మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని, ఆయన అడుగులో అడుగేసినటువంటి వ్యక్తిని, ఆయన కష్టంలో నడుచుకున్న వ్యక్తిని, ఏ రోజు కూడా తన కష్టాన్ని, మేము కష్టాల్లో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. అదేవిధంగా ప్రజల్లో కూడా నిత్యం ప్రజల అవసరాలు ఏదైతే ఉంటుందో మా వంతు మేమేం చేయాలనే విధంగా 24/7 నిత్యం అందుబాటులో ఉంటాం. ఏ చిన్న అవసరం వచ్చినా. 2019 వరకు మాకు ప్రభుత్వం లేదు. 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ పొద్దుటి వరకు కూడా అనునిత్యం 24/7 ప్రజలకు అందుబాటులో ఉన్నాం. వాళ్ళకి ఏం అవసరాలు ఉంది అనే విధంగానే ఉన్నాం. మిమ్మల్ని కలవటాక ఆవిడ వచ్చింది. ఎందుకు చెప్పులు తీసి ఎందుకు వస్తున్నావు సార్ దగ్గరికి? పెద్ద ఆయన చూసి గౌరవమా లేకపోతే అలవాటు? అది దానివల్ల తీస్తుంది. బేసిక్గా నాకు అనిపించింది చెప్తున్నానండి, నిజమా కాదా నాకు తెలియదు. దేవుడు గుడికి వెళ్ళినప్పుడు గుడి బయట చెప్పులు విడిచి వెళ్తాం, ఇళ్లలో కూడా చెప్పులు వేసుకుపోతుంటాం. ఆవిడ మీ దగ్గరికి వస్తే చెప్పులు విడిచి వస్తాం, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అభిమానంతో వాళ్ళు ఏదైనా వచ్చినప్పుడు పనులు పాటు చేసి పెడతాం కదా, ఆ అభిమానం మీద ఆమె ఆ విధంగా చూపించుకునేది అంతే. ఇప్పుడు ఆయన చెప్పులు ఇచ్చినందుకని ఆయన ఏదో ఒకటి అడగాలి. నువ్వు? నేనేం అడిగేది గౌరవం కాబట్టి చెప్పులు తీస్తున్నా. కాదు పెద్దమ్మా, ఆయన ఏం అడగవా? మరి ఆయన వచ్చాడు, నీకు బంపర్ ఆఫర్ వచ్చింది, ఆయనకుదా ఓటేసేది అంతే. ఏ సమస్యలు లేవా నీకు? నాకేం, నా కొడుకు ఉన్నాడు, సంస్థ తీర్చుకుంటాడు. నీకు అవకాశం వచ్చినా వినియోగించాలి. ఆయన నువ్వు అన్నమాట కరిగిపోయిండు, ఆయన నీకు ఏదైనా చేయటానికి రెడీగా ఉన్నాడు పెద్ద ఆయన. మీరు ఎదురుగా ఉన్నారు, మధ్యలో మీడియా మేము సాక్ష్యం ఉన్నాం. ఆమె ఏదైనా అడగచ్చు, మిమ్మల్ని అడగట్లేదు, జస్ట్ మీ మీద అభిమానంతో మాత్రమే వచ్చింది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు వేరు, చిత్తూరు నియోజకవర్గం వేరు. చిత్తూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలు ఎట్లుంటారంటే, ఒక్కసారి మంచినీళ్లు తీసుకొని తాగినారంటే ఈ మంచినీళ్లకు విశ్వాసంగా బదులు మనం ఏమి ఇవ్వాలి అని ఆలోచించే వ్యక్తులు ఈ చిత్తూరు నియోజకవర్గం వ్యక్తులు. వాళ్ళు మీరు గతంలో చూస్తే 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించారు. అదేవిధంగా 89లో, దాని తర్వాత 96లో వచ్చేటప్పటికి, 94లో వచ్చేటప్పటికి ఈ జిల్లా మొత్తం తెలుగుదేశం గెలిచింది. కానీ చిత్తూరులో మాత్రం కాంగ్రెస్ వచ్చింది. ఎందుకంటే ఎవరి మీదైనా ఒక విశ్వాసం చూపిస్తే ఇంకా ప్రవాహాలు కొట్టుకొచ్చినా ఇంకా ఆగరు, ఆ విధంగా ఉంటుంది విశ్వాసం.
అదే నేను చెప్తున్నాను కదా, ఉదాహరణకు మంచినీళ్లు తాగాము ఆ ఇంట్లో అంటే ఆ మంచినీళ్లకు మనం ఏ విధంగా రుణం తీసుకోవచ్చు అనేది మా చిత్తూరు ప్రజల యొక్క. కాబట్టి వీళ్ళకు నేను ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉన్నాను కాబట్టి నాకు ఈ విధంగా అవకాశం కల్పించి భారీ విజయంతో చేకూర్చాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవా పథకాలు కావచ్చు, దానికి మీ కరపత్రాలను వాళ్ళు పట్టుకుని ఉన్నారు తల. ఉన్నారు. నేను వాళ్ళకు తోడుగా చేసిన సేవా పథకాలు, కొన్ని పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆకర్షితులై ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీలో గెలిపించడానికి మా వంతు భాగంగా ఊవిళ్ళూరుతూ వస్తూ ఉన్నారు.